హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వితౌట్ పాస్వర్డ్తోని ఏ విధంగా దాని పీడిఎఫ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు దానికి పాస్వర్డ్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. ఆధార్ కార్డుకు పాస్వర్డ్ ఉండడం వల్ల మనం ఎప్పుడైనా సరే వారికి పాస్వర్డ్ కూడా సెండ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా కాకుండా అదే ఆధార్ కార్డ్ని మళ్ళీ మనము వితౌట్ పాస్వర్డ్తోని పీడిఎఫ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ముందుగా మన క్రోమ్ ఓపెన్ చేసి UIDAIని సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేయాలి. అండ్ గెట్ ఆధార్ అని కింద కనిపించేదాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆప్షన్లోకి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గెట్ ఆధార్ అనేది ఓపెన్ అయిన తర్వాత సో UIDAI అనేది ఏం లేదండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో డౌన్లోడ్ ఆధార్ పైన మనం నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆప్షన్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆధార్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఆధార్ నంబర్ అనే దానిపైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఆధార్ నంబర్ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆధార్ అండ్ కింద క్యాప్చర్ ఎంటర్ చేయడం ద్వారా దీంట్లో లాగిన్ కావడానికి వీలుంటుంది. సో ముందుగా మనం పైన ఉన్న ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి తర్వాత కింద ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేద్దాం. పక్కన మనకు క్యాప్చర్ కనబడకపోతే పక్కన మైక్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా క్యాప్చర్ని అది చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై డౌన్లోడ్ అని ఉంటుంది. వెరిఫై డౌన్లోడ్ పైన క్లిక్ చేయడం ద్వారా మన ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుంది. అయితే పైన కనిపిస్తున్న డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ ఉంది కదండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయడం ద్వారా మన ఆధార్ నెంబర్ అన్నది ఓన్లీ 4 డిజిట్ మాత్రమే కనిపిస్తుంది. సో మనకు అది ఫుల్ ఆధార్ నెంబర్ కావాలి కాబట్టి మనం దానిపైన క్లిక్ చేయకూడదు. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకు సైటు ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు మన ఆధార్కి ఏ విధంగా పాస్వర్డ్ ఉంటుందో మనకు తెలియడానికి శాంపుల్గా ఈ కింద విధంగా ఇవ్వడం అనేది జరిగిందండి. మన అండ్ మన ఇయర్లోని 4 డిజిట్స్ ఇది ఎంటర్ చేయడం ద్వారా మన ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్స్లో నా ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ నేను నా ఆధార్ కార్డ్కి పాస్వర్డ్ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. చెప్పాను కదండి ఇంతకుముందే, మన ఆధార్ కార్డుకు మన నేమ్లోని 4 లెటర్స్, మొదటి 4 లెటర్స్ అండ్ మన బర్త్లోని 4 డిజిట్ ఇయర్ ఉంటుంది కదండి, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఓపెన్ చేయాలండి. సో ఈ విధంగా ఎంటర్ చేసి ఓపెన్ అని ఒత్తడం ద్వారా మన ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో మనకు వితౌట్ ఆధార్ కార్డ్ కావాలి కాబట్టి వితౌట్ పాస్వర్డ్తో మన ఆధార్ కార్డ్ ఏ విధంగా పీడిఎఫ్ క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ని నొక్కడం ద్వారా మన ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా పీడిఎఫ్ను సెట్ చేసుకోవాలి. సో మనకు ఆల్రెడీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయ్యిందండి. వితౌట్ పీడిఎఫ్తోని ఆధార్ కార్డు చేయడం కాబట్టి ఇక్కడ మన ఆధార్ కార్డుకి ఈ ఆధార్ 1 అని ఇస్తున్నాను. ఎందుకంటే మీకు చూపించడానికంటే ఆల్రెడీ నా దగ్గర ఆధార్ డౌన్లోడ్ అయింది కదండి, దానికి పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు దీని ద్వారా మన పాస్వర్డ్ అనేది వితౌట్ పాస్వర్డ్తోని ఈ ఆధార్ని మన పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు చూపించడానికి ఈ ఆధార్ 1 అని సేవ్ చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ నేను నా ఫైల్లోకి వెళ్ళి నా డౌన్లోడ్లో సేవ్ ఆప్షన్లో ఇప్పుడు మీకు ఈ 2 ఆధార్స్ని చూపిస్తానండి. వితౌట్ పాస్వర్డ్తోని విత్ పాస్వర్డ్తోని మీకు ఏ విధంగా డౌన్లోడ్ అయిందో ఈ వీడియో ద్వారా మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను డౌన్లోడ్లో వెళ్ళానండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఆధార్ 1 పీడిఎఫ్ అని కింద ఈ ఆధార్ మరొకటి ఉన్నదండి. సో పైన ఈ ఆధార్ 1 పీడిఎఫ్ అనేది పాస్వర్డ్ లేదండి.
ఈ ఆధార్ అనే దానికి పాస్వర్డ్ ఉన్నదండి. సో మొదటగా ఈ ఆధార్ 1 అనేది క్లిక్ చేసి మీకు చూపిస్తానండి. సో ఈ ఆధార్ 1ని క్లిక్ చేయడం ద్వారా మనకు డైరెక్ట్గా ఓపెన్ చేయంగానే మనకు పాస్వర్డ్ లేకుండా మన ఆధార్ కార్డు మన మొబైల్లో ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన ఆధార్ కార్డ్ని ఎవరికైనా సెండ్ చేయొచ్చు. మన మన పాస్వర్డ్ లేకుండానే మన ఆధార్ కార్డ్ని సెండ్ చేయడం ద్వారా వారికి ఈజీగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు వారు ఓపెన్ చేయకూడదు అనుకుంటే మనకు విత్ పాస్వర్డ్తోని కూడా మనం సెండ్ చేయవచ్చు. దాని కిందనే ఉన్నటువంటి ఆధార్ని మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ కిందనే ఉన్నటువంటి ఆధార్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఏం చూపిస్తుందంటే విత్ పాస్వర్డ్తోనే చూపిస్తుందండి. ఈ విధంగా మనం ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి విత్ పాస్వర్డ్తోని ఈ ఆధార్ కార్డ్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో ఓపెన్ అక్కడ పాస్వర్డ్ చూపించడం ద్వారా నేను క్యాన్సిల్ అని వచ్చడం జరిగిందని ఆల్రెడీ మీకు చూపించాను కదండి. సో ఈ విధంగా ప్రింట్అవుట్లోకి వెళ్ళి మీరు ఈ ఆధార్ని సెట్ చేసుకోండి.